హలో ఆల్, ఐఎమ్ అజయ్ కర్నాటి. మన లాస్ట్ వీడియోలో మనం ఎర్రర్స్ అంటే ఏంటి, ఆ ఎర్రర్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అండ్ ఆల్సో ఆ ఎర్రర్స్ అన్నవి ఎక్స్పెరిమెంట్స్లో అక్కర్ అయినప్పుడు మనం ఆ ఎర్రర్స్ని తొలగించడానికి అప్రాక్సిమేషన్ ప్రొసీజర్ని ఎలా చేయాలి అనే విషయాన్ని గురించి డీటెయిల్గా నేర్చుకోవడం జరిగింది. మరి ఈ వీడియోలో మన నెక్స్ట్ టాపిక్ అయిన కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. యాక్చువల్గా మన ఎక్స్పెరిమెంట్లో ఒకే ఎర్రర్ ఉంటుందని ఎప్పుడూ గ్యారెంటీ ఉండదు. ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మోర్ దాన్ వన్ ఎర్రర్ అక్కర్ అయినప్పుడు ఆ ఎర్రర్స్ని ఎలా అప్రాక్సిమేట్ చేయాలి అని చెప్పేదే మన ఈ కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనే టాపిక్. సో లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్. Before going to our discussion, let us recap our previous formulas related to approximation. సో అందులో వచ్చేసి ఫస్ట్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ డెల్టా ఏఎన్ ఈక్వల్స్ టు మాడ్ ఏఎన్ మైనస్ ఏ మీన్. ఇది అబ్సల్యూట్ ఎర్రర్ యొక్క ఫార్ములా. నెక్స్ట్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంటంటే డెల్టా ఏ మీన్ ఈక్వల్స్ టు సిగ్మా ఐ ఈక్వల్స్ టు 1 to n డెల్టా ఏ బై ఎన్. ఇక్కడ పైన ఉన్న దానికి మనం యావరేజ్ తీసుకున్నామంటే అది మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. తర్వాత నెక్స్ట్ రిలేటివ్ ఎర్రర్ డెల్టా ఏ ఈక్వల్స్ టు డెల్టా ఏ మీన్ బై ఏ మీన్. మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ డివైడెడ్ బై ఏ మీన్, అది మన రిలేటివ్ ఎర్రర్ యొక్క ఫార్ములా. నెక్స్ట్ ఫైనలీ పర్సంటేజ్ ఎర్రర్ అంటే ఏంటంటే ఇందాక వచ్చిన రిలేటివ్ ఎర్రర్ని 100తో మల్టిప్లై చేస్తే దాన్ని మనం పర్సంటేజ్ ఎర్రర్ అంటాం. ఈ రకంగా మనకు ప్రీవియస్ వీడియోలో 4 ఫార్ములాస్ అనేవి ఉన్నాయి అండ్ అవి ఈ ఫార్ములాస్. అండ్ ఇప్పుడు మనం ఈ అప్రాక్సిమేషన్ని కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అని స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. మెయిన్గా ఇందులో మనకు 3 టైప్స్ ఆఫ్ రూల్స్ అనేవి ఉన్నాయి. అందులో ఫస్ట్ది ఏంటంటే ఎర్రర్ ఆఫ్ ఏ సమ్ ఆర్ డిఫరెన్స్. అంటే మనకు ఏదైనా ఒక క్యాలిక్యులేషన్లో 2 ఫిజికల్ క్వాంటిటీస్ని యాడ్ చేసినా లేదా సబ్ట్రాక్ట్ చేసినా ఆ 2 ఫిజికల్ క్వాంటిటీస్లో ఉండే ఎర్రర్స్ని ఎలా అప్రాక్సిమేట్ చేయాలన్నదే ఈ రూల్. దీని ప్రకారం when 2 quantities are added or subtracted, the absolute error in the final result is the sum of the absolute errors in the individual quantities. అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. మన ఫైనల్ ఆన్సర్లో వచ్చే అబ్సల్యూట్ ఎర్రర్ యొక్క వాల్యూ అనేది ఆ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క ఇండివిజువల్ అబ్సల్యూట్ ఎర్రర్ యొక్క సమ్కి ఈక్వల్గా ఉంటుంది అని ఈ రూల్ చెప్తుంది. సో చెప్పడానికి కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉన్నా బట్ అబ్జర్వ్ చేస్తే మన డెరివేషన్లో ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో లెట్ అస్ స్టార్ట్. సో ఫస్ట్ది లెట్ అస్ సే ఏ అండ్ బి ఆర్ 2 ఫిజికల్ క్వాంటిటీస్. ఏ అండ్ బి అన్నవి ఏవైనా 2 ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క మెజర్మెంట్స్ అనుకుందాం. సో అప్పుడు మెజర్డ్ వాల్యూ వచ్చేసి మెయిన్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ అబ్సల్యూట్ ఎర్రర్. ఇది యాక్చువల్లీ మన థర్డ్ స్టెప్ తర్వాత ప్రీవియస్ వీడియోలో డెరివేషన్ అప్పుడు నేను చెప్పడం జరిగింది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ జస్ట్ రీక్యాప్ దట్ వీడియో. అండ్ దీని ప్రకారం ఇప్పుడు మనం ఈ 2 వాల్యూస్ని కనుక రాసామంటే ఏ మెజర్డ్ వాల్యూ ఈక్వల్స్ టు ఏ మీన్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ. ఏ మీన్ వచ్చేసరికి మీన్ వాల్యూ, డెల్టా ఏ ఈజ్ అబ్సల్యూట్ ఎర్రర్. అండ్ సిమిలర్లీ ఇప్పుడు మనం బి కూడా ఇలాగా మెజర్డ్ వాల్యూ రాసామంటే మనకేమొస్తుందంటే బి ఈక్వల్స్ టు బి మీన్ ప్లస్ డెల్టా బి. అండ్ నౌ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే యాజ్ పర్ ద డెఫినేషన్ లెట్ జెడ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అనుకున్నామంటే ఇప్పుడు మనం పైన వచ్చిన ఈ 2 వాల్యూస్ని ఈ ఏ ప్లస్ బిలో సబ్స్టిట్యూట్ చేసామంటే మనకేమొస్తుందంటే జెడ్ ఈక్వల్స్ టు ఏ ప్లేస్లో ఏ మీన్ ప్లస్ డెల్టా ఏ ప్లస్ నెక్స్ట్ ఇది బి మీన్ ప్లస్ డెల్టా బి. తర్వాత వీటిని కాస్త మనం సెగ్రిగేట్ చేసి రాసామంటే ఏ మీన్ ప్లస్ బి మీన్ నెక్స్ట్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ ప్లస్ డెల్టా బి. అండ్ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నౌ
z ఈక్వల్స్ టు ఇక్కడ ఏ మీన్ ప్లస్ బి మీన్ని మనం జెడ్ మీన్గా రాసుకోవచ్చు ప్లస్ ఆర్ మైనస్ డెల్టా జెడ్. ఈ టర్మ్ని మనం జెడ్ మీన్గా రాసుకోవచ్చు. మెజర్డ్ వాల్యూ ఆఫ్ జెడ్ అనేది ఇలా రాసుకోవచ్చు. అండ్ ఈ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం సమ్ ఆఫ్ టూ ఇండివిజువల్ అబ్సల్యూట్ ఎర్రర్స్ని మనం డెల్టా జెడ్గా రాసుకోవచ్చు. అండ్ ఇది మన ఫస్ట్ రూల్ యొక్క డెరివేషన్. మెజర్డ్ వాల్యూ ఆఫ్ జెడ్ ఈక్వల్స్ టు జెడ్ మీన్ ప్లస్ అబ్సల్యూట్ ఎర్రర్ ఆఫ్ జెడ్. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసామంటే క్లియర్గా వేర్ డెల్టా జెడ్ ఈక్వల్స్ టు డెల్టా ఏ ప్లస్ డెల్టా బి. ఎందుకంటే మనం దీని ప్లేస్లో మనం డెల్టా జెడ్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి డెల్టా జెడ్ ఈక్వల్స్ టు డెల్టా ఏ ప్లస్ డెల్టా బి. అండ్ ఇది మన ఫస్ట్ రూల్ ఓన్లీ ఇన్ ద అడిషన్ కేస్. నౌ లెట్ us సే ఇన్ ద సబ్ట్రాక్షన్ కేస్ ఫస్ట్. సిమిలర్లీ ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ కేసులో ఈ ఆన్సర్ అనేది ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. సో లెట్ us సే జెడ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి అనుకున్నామంటే నౌ జెడ్ ఈక్వల్స్ టు ఏ మీన్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ మైనస్ బి మీన్ మైనస్ డెల్టా బి. అండ్ ఇక్కడ మనకు నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే జెడ్ ఈక్వల్స్ టు ఏ మీన్ మైనస్ బి మీన్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా బి. అండ్ ఇప్పుడు జెడ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏ మీన్ మైనస్ బి మీన్ ఈజ్ నథింగ్ బట్ జెడ్ మీన్. దీని ఇక్కడ ఇలా రాసుకున్నామంటే జెడ్ మీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లస్ ఆర్ మైనస్ డెల్టా జెడ్. ఇది మన ఫైనల్ ఆన్సర్. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు వచ్చింది జెడ్ మీన్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా జెడ్. బట్ ఇక్కడ మనం వేర్ డెల్టా జెడ్ ఈక్వల్స్ టు డెల్టా ఏ ప్లస్ డెల్టా బి. యాక్చువల్గా మనం డెల్టా ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా బి కన్సిడర్ చేయాలి. బట్ ఇక్కడ నెగిటివ్ వాల్యూని మనం తీసుకోకూడదు. ఎందుకంటే ఎర్రర్స్లో ఎప్పుడైనా కానీ సమ్మేషన్ ఆఫ్ ఎర్రర్స్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. అలా కాకుండా డిఫరెన్స్ ఆఫ్ ది ఎర్రర్ని క్యాలిక్యులేట్ చేస్తే మన అప్రాక్సిమేషన్ అనేది చాలా ఇన్ఎఫిషియెంట్గా వస్తుంది. సో దీని ప్రకారం సో ఫర్ ఫైండింగ్ ది మ్యాక్సిమం పాసిబుల్ ఎర్రర్ we consider only delta z equals to delta a plus delta b even for z equals to a minus b also. అంటే మనం టూ ఎర్రర్స్ని సబ్ట్రాక్ట్ చేసే కేసులో కూడా మన ఫైనల్ ఆన్సర్లో వచ్చేసరికి వాటి యొక్క సమ్ ఆఫ్ అబ్సల్యూట్ ఎర్రర్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మన రూల్ 1. అండ్ దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 2.8 ఇన్ అవర్ టెక్స్ట్ బుక్. సో ఇక్కడ చూస్తే ద టెంపరేచర్ ఆఫ్ టూ బాడీస్ మెజర్డ్ బై థర్మోమీటర్స్ ఆర్ T1 ఈక్వల్స్ టు 20 డిగ్రీ సెంటీగ్రేడ్ ప్లస్ ఆర్ మైనస్ 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్ అండ్ T2 ఈక్వల్స్ టు 50 డిగ్రీ సెంటీగ్రేడ్ ప్లస్ ఆర్ మైనస్ 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్. దెన్ క్యాలిక్యులేట్ ది టెంపరేచర్ డిఫరెన్స్ అండ్ ది ఎర్రర్ దేర్ ఇన్. ఈ ప్రాబ్లంలో మెయిన్గా మనకు టూ థింగ్స్ని క్యాలిక్యులేట్ చేయమని అడిగారు. అందులో ఫస్ట్ది టెంపరేచర్ డిఫరెన్స్ అండ్ నెక్స్ట్ది ఎర్రర్ ఇన్ ద ఫైనల్ ఆన్సర్. అండ్ దీన్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ మనం గివెన్ వాల్యూస్ని తీసుకుందాం. T1 ఈక్వల్స్ టు 20 డిగ్రీ సెంటీగ్రేడ్ ప్లస్ ఆర్ మైనస్ 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ T2 ఈక్వల్స్ టు 50 డిగ్రీస్ ప్లస్ ఆర్ మైనస్ 0.5 డిగ్రీస్. అండ్ దెన్ టెంపరేచర్ డిఫరెన్స్ ఇక్కడ చూసామంటే మనం రాసుకోవచ్చు దీన్ని T2 మైనస్ T1 లాగా. T2 మైనస్ T1 ఈక్వల్స్ టు దీన్ని మనం TC అనుకుందాం, చేంజ్ ఇన్ టెంపరేచర్. అండ్ దీని ప్రకారం మనకు వచ్చేసి TC ఈక్వల్స్ టు 50 డిగ్రీస్. ఇది 50 డిగ్రీస్ అంటే ఇది మైనస్ 20 డిగ్రీస్. ఇది మన సెకండ్ స్టెప్ చేస్తే మనకు TC ఈక్వల్స్ టు 30 డిగ్రీ సెంటీగ్రేడ్ వస్తుంది. ఇది చేంజ్ ఇన్ టెంపరేచర్. నెక్స్ట్ మనం ఎర్రర్ని కనుక్కోవాలి. అది ఎలాగంటే డెల్టా TC ఈక్వల్స్ టు డెల్టా T1 ప్లస్ డెల్టా T2. అండ్ డెల్టా T1 డెల్టా T2 మనం ఎలా కనుక్కోవాలి? ఇక్కడ మనకు డెల్టా T1 డెల్టా T2 ఆల్రెడీ ఇచ్చారు, ఇది అండ్ ఇది.
సో వీటిని యాడ్ చేస్తే 0.5 ప్లస్ 0.5 అండ్ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 1 డిగ్రీ సెంటిగ్రేడ్గా వస్తుంది. సో మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే హెన్స్ ద అప్రాక్సిమేటెడ్ టెంపరేచర్ ఈస్ TC ఈక్వల్స్ టు 30 డిగ్రీ సెంటిగ్రేడ్ ప్లస్ ఆర్ మైనస్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇది Z మీన్ అండ్ ఇది డెల్టా జెడ్ అండ్ ఇది టోటల్ మెజర్డ్ వాల్యూ ఆఫ్టర్ అప్రాక్సిమేషన్ అండ్ ఇది మన 2.8 ఎగ్జాంపుల్. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనం సెకండ్ రూల్ ఏంటో చూద్దాం. అండ్ దీని ప్రకారం ఎర్రర్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ ఆర్ కోషంట్ అండ్ మన రూల్ వచ్చేసి when two quantities are multiplied or divided, the relative error in the result is the sum of the relative errors in the multipliers. దీనికి కాస్త డెరివేషన్ ఉంటుంది. సో లెట్ us start. First, let A and B are any two physical quantities. Then A and B అనేవి ఏవైనా ఒక రెండు physical quantities which are measured. Then measured value equals to mean value plus or minus absolute error. ఇందాక మనం చూసిందే దీని ప్రకారం వచ్చేసి A ఈక్వల్స్ టు A మీన్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా A, నెక్స్ట్ B ఈక్వల్స్ టు B మీన్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా B. అండ్ యాజ్ పర్ ద రూల్ లెట్ us కన్సిడర్ లెట్ Z ఈక్వల్స్ టు A ఇంటూ B. A బై B అని కూడా తీసుకోవచ్చు, బట్ ఇక్కడ మనం A ఇంటూ B లాగా తీసుకుందాం. అండ్ దీని ప్రకారం Z ఈక్వల్స్ టు ఇన్ ద ప్లేస్ ఆఫ్ A మీన్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా A ఇంటూ B మీన్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా B. జస్ట్ మనం సబ్స్టిట్యూట్ చేసాం. అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్లో ఈ టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం. సో ఫస్ట్ Z ఈక్వల్స్ టు, సో టర్మ్స్ వచ్చేసి ఫస్ట్ నేను రాస్తాను ఇక్కడ, తర్వాత ఎలా వచ్చాయో చెప్తాను. సో A మీన్ ఇంటూ B మీన్ చేస్తే మనకు A మీన్ B మీన్ వస్తుంది అండ్ ప్లస్ ఆర్ మైనస్ A మీన్ ఇంటూ డెల్టా B ఈ టర్మ్. తర్వాత సిమిలర్లీ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా A ఇంటూ B మీన్, డెల్టా A ఇంటూ B మీన్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా A ఇంటూ డెల్టా B, డెల్టా A ఇంటూ డెల్టా B. ఇది మన స్టెప్. కొద్దిగా లెంతియర్ ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ జస్ట్ రివైజ్ అండ్ వాచ్. తర్వాత వీ నో దట్ మనకేం తెలుసు అంటే Z ఈక్వల్స్ టు Z మీన్ ప్లస్ డెల్టా Z. ఇది మన ప్రీవియస్ రూల్లో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది అండ్ ఇక్కడ కూడా సేమ్. Z మెజర్డ్ వాల్యూ ఈక్వల్ టు Z మీన్ ప్లస్ ఆర్ మైనస్ అబ్సల్యూట్ ఎర్రర్ ఇన్ Z. అండ్ ఇప్పుడు మనం పై ఈక్వేషన్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది, ఇది వస్తుంది. Z ప్లేస్లో మనం Z మీన్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా Z ఈక్వల్స్ టు యాజ్ టీస్గా మన ఈక్వేషన్ని రాసుకుందాం. తర్వాత సిన్స్ డెల్టా A అండ్ డెల్టా B ఆర్ వెరీ స్మాల్ వాల్యూస్, దెన్ దేర్ ప్రొడక్ట్ ఆల్సో వెరీ 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 స్మాల్ వాల్యూ. సో వీ కెన్ నెగ్లెక్ట్ దిస్ టర్మ్. ఈ టర్మ్ ఏదైతే ఉందో దీన్ని మనం నెగ్లెక్ట్ చేయవచ్చు, ఎందుకంటే ఇది చాలా 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 చిన్న వాల్యూ కాబట్టి దాన్ని మనం నెగ్లెక్ట్ చేయవచ్చు. అలా వదిలేయడం వల్ల మన టోటల్ ఆన్సర్ మీద లేకపోతే టోటల్ ఈక్వేషన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడదు కాబట్టి మనం దీన్ని నెగ్లెక్ట్ చేయవచ్చు. సో దీన్ని నెగ్లెక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది నెక్స్ట్, Z మీన్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా Z ఈక్వల్స్ టు యాజ్ టీస్గా ఈక్వేషన్ రాసుకుందాం ఎక్సెప్ట్ దిస్ ఫైనల్ టర్మ్. ఇది వదిలేసి రాసేస్తే మనకు టోటల్గా 3 టర్మ్స్ వస్తాయి, ఇదొకటి ఇదొకటి అండ్ ఇదొకటి. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, డివైడ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ Z మీన్. ఇలా డివైడ్ చేస్తే మనకేమొస్తుందంటే Z మీన్ డివైడెడ్ బై Z మీన్. టోటల్ ఈక్వేషన్లో ఉండే టర్మ్స్ని Z మీన్తో ఇప్పుడు మనం డివైడ్ చేస్తున్నాం.
ప్లస్ ఆర్ మైనస్ డెల్టా జెడ్ బై జెడ్ మీన్ ఈక్వల్స్ టు ఏ మీన్ బి మీన్ డివైడెడ్ బై జెడ్ మీన్ ప్లస్ ఆర్ మైనస్ ఏ మీన్ డెల్టా బి డివైడెడ్ బై జెడ్ మీన్ ప్లస్ ఆర్ మైనస్ బి మీన్ డెల్టా ఏ డివైడెడ్ బై జెడ్ మీన్. అండ్ ఇప్పుడు మనం ఈక్వేషన్లో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఏ మీన్ అండ్ బి మీన్ ఏదైతే ఉందో దీన్ని మనం జెడ్ మీన్గా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇందాక మనం జెడ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అని రాసుకున్నాం కదా, అలాగే జెడ్ మీన్ ఈక్వల్స్ టు ఏ మీన్ ఇంటూ బి మీన్గా దీన్ని మాడిఫై చేసి రాసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మనం ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఈ టూ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో జెడ్ మీన్ అండ్ డినామినేటర్లో జెడ్ మీన్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకు 1 వస్తుంది. సో ఈ రెండు టూ మోడిఫికేషన్ మన ఈక్వేషన్కి అప్లై చేస్తే వీ నో దట్ జెడ్ మీన్ ఈక్వల్స్ టు ఏ మీన్ ఇంటూ బి మీన్. 1 ప్లస్ ఆర్ మైనస్ డెల్టా జెడ్ బై జెడ్ మీన్ ఈక్వల్స్ టు ఏ మీన్ బి మీన్ని యాస్టీజ్గా రాసుకుంటాం డివైడెడ్ బై ఇక్కడ జెడ్ మీన్ ప్లేస్లో మనం ఏ మీన్ బి మీన్ని డినామినేటర్లో రాసుకుందాం ప్లస్ ఆర్ మైనస్ మిగతా టర్మ్స్ అన్నీ యాస్టీజ్గా రాసేద్దాం. ఏ మీన్ డెల్టా బి డివైడెడ్ బై జెడ్ మీన్ని ఏ మీన్ ఇంటూ బి మీన్ ఇందాక అనుకున్నట్టుగా రాసుకుంటాం ప్లస్ ఆర్ మైనస్ బి మీన్ డెల్టా ఏ డివైడెడ్ బై జెడ్ మీన్ ప్లేస్లో ఏ మీన్ ఇంటూ బి మీన్. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ టర్మ్ అండ్ ఈ టర్మ్ క్యాన్సిల్ అవుతాయి. సో వీటి ప్లేస్లో మనకు 1 వస్తుంది. అండ్ దెన్ ఇది క్యాన్సిల్ అవుతాయి. అండ్ ఆల్సో ఇది అండ్ ఇది విల్ క్యాన్సిల్. అండ్ ఈ రకం క్యాన్సిలేషన్ తర్వాత మనకేమొస్తుందంటే నెక్స్ట్ స్టెప్ 1 యాస్టీజ్ వస్తుంది ప్లస్ ఆర్ మైనస్ డెల్టా జెడ్ డివైడెడ్ బై జెడ్ మీన్ ఈక్వల్స్ టు ఇక్కడ వచ్చేసి 1 వస్తుంది, ఆ రెండు క్యాన్సిల్ అయితే ప్లస్ ఆర్ మైనస్ ఈ టర్మ్లో ఇప్పుడు మిగిలింది డెల్టా బి ఉంది డివైడెడ్ బై బి మీన్ రాసుకుంటే డెల్టా బి డివైడెడ్ బై బి మీన్ ప్లస్ ఆర్ మైనస్ ఈ టర్మ్లో వచ్చేసి డెల్టా ఏ ఉంది ఏ మీన్ ఉంది అవి రాసామంటే డెల్టా ఏ డివైడెడ్ బై ఏ మీన్. అండ్ ఇప్పుడు కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఈక్వేషన్లో కూడా మనకు 1 అండ్ 1 విల్ గెట్ క్యాన్సిల్. సో ఇక్కడ మనకు ఫైనల్గా ఏమొస్తుందంటే డెల్టా జెడ్ బై జెడ్ మీన్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ డెల్టా బి డివైడెడ్ బై బి మీన్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ డివైడెడ్ బై ఏ మీన్. అండ్ దీన్ని మనం కొద్దిగా మార్చి రాసామంటే మనకు ఫైనల్ ఆన్సర్ డెల్టా జెడ్ బై జెడ్ మీన్ ఈక్వల్స్ టు డెల్టా ఏ డివైడెడ్ బై ఏ మీన్ ప్లస్ డెల్టా బి డివైడెడ్ బై బి మీన్. సో ఇందులో కూడా మనం ఓన్లీ అడిషన్ కేసును మాత్రమే తీసుకున్నాం ఫైనల్ ఆన్సర్లో టు మేక్ అవర్ అప్రాక్సిమేషన్ మోర్ ఎఫిషియంట్. అండ్ ఇది మన రూల్ 2 యొక్క ఫైనల్ ఆన్సర్. 2 క్వాంటిటీస్ని మనం ప్రోడక్ట్ చేసామంటే లేదా డివైడ్ చేసామంటే వాటి యొక్క రిలేటివ్ ఎర్రర్ ఈస్ నథింగ్ బట్
sum of two relative errors of their individual multipliers. అండ్ దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 2.9 ఏమిచ్చారంటే, the resistance R equals to V by I, where V equals to 100 plus or minus 5 volt and I equals to 10 plus or minus 0.2 ampere. Find the percentage error in R. సో సింపుల్, గివెన్ వాల్యూస్ని రాసుకున్నామంటే మనకు ఫస్ట్ V ఈక్వల్స్ టు 100 ప్లస్ ఆర్ మైనస్ 5 వోల్ట్ ఇచ్చారు అండ్ I ఈక్వల్స్ టు 10 ప్లస్ ఆర్ మైనస్ 0.2 యాంపియర్ ఇచ్చారు. ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే ఇది మన డెల్టా వాల్యూ, డెల్టా V అండ్ డెల్టా I. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. వీ నో దట్ ఇక్కడ పర్సెంటేజ్ ఎర్రర్ అంటే రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100. రిలేటివ్ ఎర్రర్ ఇస్ నథింగ్ బట్ డెల్టా R డివైడెడ్ బై R మీన్ ఇంటూ 100. ఇప్పుడు ఈ డెల్టా R బై R మీన్ ఎలా కనుక్కుంటామంటే, ఫస్ట్ అది ఎలా కనుక్కుంటామంటే డెల్టా R బై R ఈక్వల్స్ టు డెల్టా V బై V మీన్ ప్లస్ డెల్టా I బై I మీన్. ఇక్కడ డైరెక్ట్గా ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. డెల్టా R బై R మీన్ ఈక్వల్స్ టు, ఇక్కడ డెల్టా V ఈస్ నథింగ్ బట్ 5 డివైడెడ్ బై 100 వస్తుంది ఫస్ట్ టర్మ్. 5 డివైడెడ్ బై 100 ప్లస్ 0.2 డివైడెడ్ బై 10. ఇది మన రిలేటివ్ ఎర్రర్ కనుక్కోవడానికి ప్రొసీజర్. అండ్ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసామంటే 5 by 100 is nothing but 0.05 plus 0.2 by 10 is nothing but 0.02. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకేమొస్తుంది, డెల్టా R డివైడెడ్ బై R మీన్ ఈక్వల్స్ టు 0.07. ఇది మన రిలేటివ్ ఎర్రర్. ఇప్పుడు మనం దీని పర్సెంటేజ్ ఎర్రర్ని కనుక్కున్నామంటే జస్ట్ మల్టిప్లై ఇట్ విత్ 100 చేసామంటే బోత్ ద సైడ్స్ డెల్టా R బై R మీన్ ఇంటూ 100 ఈక్వల్స్ టు 0.07 ఇంటూ 100 చేస్తే ఫైనల్గా మనకు 7%గా రావడం జరుగుతుంది. అండ్ ఇది మన ఫైనల్ ఆన్సర్. పర్సెంటేజ్ ఎర్రర్ ఈస్ 7%. ఇదే మనల్ని కనుక్కోమన్నది. అండ్ దీంతో మన 2.9 ఫినిష్ అవుతుంది. అండ్ దీని తర్వాత మనం ఇలాంటిది ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. తర్వాత మన రూల్ 3 గురించి నేర్చుకుందాం. మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఎగ్జాంపుల్ 2.10. దీని ప్రకారం ఏమి ఇచ్చారంటే, the resistors of resistances R1 equals to 100 plus or minus 3 ohm and R2 equals to 200 plus or minus 4 ohm are connected. A వచ్చేసి ఇన్ సిరీస్, B వచ్చేసి ఇన్ ప్యారలల్. ఫైండ్ ది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సిరీస్ కాంబినేషన్ అండ్ ప్యారలల్ కాంబినేషన్. దెన్ ఫర్ the relation of R equals to R1 plus R2 and 1 by R equals to 1 by R1 plus 1 by R2. అంటే ఫస్ట్ మనం ఈ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్కి ఈక్వలెంట్ రెసిస్టెన్సెస్ కనుక్కోవాలి. అండ్ ఆ తర్వాత మన రిలేటివ్ ఎర్రర్ వాల్యూస్ని కూడా కనుక్కోవాల్సి ఉంటుంది. అది ఎలాగో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ గివెన్ వాల్యూస్ని ఇక్కడ రాసామంటే R1 వచ్చేసి మనకు 100 ప్లస్ ఆర్ మైనస్ 3 ohm, R2 ఈక్వల్స్ టు 200 ప్లస్ ఆర్ మైనస్ 4 ohm. ఇక్కడ మనకు ఆల్రెడీ సిరీస్ కాంబినేషన్ యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా వాళ్ళే ఇచ్చారు, R ఈక్వల్స్ టు R1 ప్లస్ R2. దీని ప్రకారం మనం రూల్ 1ని ఇక్కడ అప్లై చేయాలి. అలా చేస్తే మనకి ఏమొస్తుంది, నేను డైరెక్ట్గా ఈక్వేషన్ రాస్తున్నాను. వీ నో దట్ R ప్లస్ డెల్టా R ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ ఆర్ మైనస్ డెల్టా R1 ప్లస్ డెల్టా R2. ఇది డైరెక్ట్ ఈక్వేషన్. సో R ఈజ్ నథింగ్ బట్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ చేస్తే మనకు R1 ప్లస్ R2 వస్తుంది, ప్లస్
డెల్టా ఆర్ అంటే డెల్టా R1 ప్లస్ డెల్టా R2. ఈ రకంగా మనం డైరెక్ట్గా ఫార్ములా తెలిస్తే సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసేస్తే ఈ ప్లేస్లో R1 ఈజ్ 100, R2 ఈజ్ 200 ప్లస్ ఆర్ మైనస్ 3 డెల్టా R1 ఇక్కడ ఉంది అండ్ డెల్టా R2 వచ్చేసి 4. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 100 ప్లస్ 200 ఈజ్ 300 ప్లస్ ఆర్ మైనస్ 7. అండ్ ఇది మన అబ్సల్యూట్ ఎర్రర్ ఇన్ సిరీస్ కాంబినేషన్. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనం ప్యారలల్ కాంబినేషన్లో ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫర్ ప్యారలల్ కాంబినేషన్ వీ నో దట్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ రాద్దాం ఫస్ట్. 1/R ఈక్వల్స్ టు R1 ప్లస్ 1/R2. అండ్ నెక్స్ట్ స్టెప్లో మనం ఈ ఈక్వేషన్లో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే R1 ప్లేస్లో 1/100 ప్లస్ 1/200 ఇది మన సబ్స్టిట్యూషన్. నెక్స్ట్ స్టెప్లో దీనికి ఎల్సిఎం తీసుకున్నామంటే ఎల్సిఎంలో వచ్చేసి మనకు 2 ప్లస్ 1 డివైడెడ్ బై 200గా రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఎల్సిఎం 200 తీసుకుంటే ఇక్కడ 100 ఉంది కాబట్టి ఆల్రెడీ న్యూమరేటర్లో 2 వస్తుంది, ప్లస్ ఇక్కడ ఆల్రెడీ 200 ఉంది కాబట్టి న్యూమరేటర్లో 1 వస్తుంది. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు R ఈక్వల్స్ టు 200 డివైడెడ్ బై 3. చాలా సందర్భాల్లో మనం చేసే మిస్టేక్ ఏంటంటే దీన్ని డైరెక్ట్గా R అనుకుంటాం అండ్ దీన్ని రివర్స్ చేయకుండా అలాగే యాస్టీస్గా రాసేస్తాం. అక్కడ మన ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. సో ఇక్కడ 200/3 వస్తుంది ఫైనల్ ఆన్సర్. అండ్ ఇప్పుడు మనం ఈ రేషియోని కనుక తీసుకున్నామంటే R ఈక్వల్స్ టు అరౌండ్ 66.7గా మనకు రావడం జరుగుతుంది. అది ఈక్వలెంట్ రెసిస్టెన్స్. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనం డెల్టా ఆర్ని కనుక్కుందాం. డెల్టా ఆర్ని కనుక్కోవడం చాలా ఈజీ. అది ఎలాగంటే ఫస్ట్ వచ్చేసి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈక్వేషన్ రాసుకుందాం. 1/R ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2. ఇందాక మనం రాసుకున్న ఈక్వేషన్ని మనం మళ్ళీ ఇంకోసారి రాసుకున్నాం టు ఫైండ్ డెల్టా ఆర్. 1/R2. అండ్ ఇప్పుడు బై డిఫరెన్షియేటింగ్ ది అబోవ్ ఈక్వేషన్, ఇప్పుడు మనం ఈ అబోవ్ ఈక్వేషన్ని డెరివేట్ చేసుకుందాం టు ఫైండ్ డెల్టా ఆర్. అబోవ్ ఈక్వేషన్ డెరైవ్ చేసి రాసామంటే మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు, d/dx ఆఫ్ 1/x అని. దాని ప్రకారం ఈ ఈక్వేషన్ని మనం డెరైవ్ చేస్తే డెల్టా R/R² ఈక్వల్స్ టు మనకు డెల్టా R1 డివైడెడ్ బై R1² ప్లస్ డెల్టా R2 డివైడెడ్ బై R2². డెరివేషన్ చేసిన తర్వాత కొద్దిగా సింప్లిఫికేషన్ ఉంటుంది, అది చేస్తే మనకు ఫైనల్గా ఇది వస్తుంది. ఇదంతా చేయకుండా డైరెక్ట్గా మనకు క్వశ్చన్లోనే ఇస్తారు చాలాసార్లు. సో దీని ప్రకారం మనకేమొస్తుంది నెక్స్ట్ స్టెప్, డెల్టా ఆర్ డివైడెడ్ బై R² ఈక్వల్స్ టు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే డైరెక్ట్గా వాల్యూస్ని 3 డివైడెడ్ బై డెల్టా R1 మనకు ఆల్రెడీ ఇచ్చారు, R1² కూడా ఇచ్చారు అక్కడ. సో R1² ఈస్ నథింగ్ బట్ 100² ప్లస్ ఇక్కడ డెల్టా R2 వచ్చేసి 4 ఇచ్చారు, R2² వచ్చేసి మనకి ఏమవుతుంది
40,000. అండ్ నెక్స్ట్ స్టెప్లో దీన్ని క్యాన్సిలేషన్ చేసుకున్నామంటే మనకు 0.0003 వస్తుంది, ప్లస్ ఇక్కడ చేసామంటే మనకు 0.0001 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 0.0004 వస్తుంది. ఇది మన డెల్టా ఆర్ బై ఆర్ స్క్వేర్. మనకు కావాల్సిన డెల్టా ఆర్ కాబట్టి డెల్టా ఆర్ ఈక్వల్స్ టు ఈ డినామినేటర్లో ఉన్న ఆర్ని మనం రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే ఆర్ స్క్వేర్ ఇంటూ 0.0004. ఆర్ వాల్యూ మనకు 66.7 వచ్చింది. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 66.7 హోల్ స్క్వేర్ ఇంటూ 0.0004 మనకు ఫైనల్గా ఏమొస్తుంది, 66.7 స్క్వేర్ అంటే మనకి ఇక్కడ 448.9 వస్తుంది ఇంటూ 0.0004. నెక్స్ట్ దీన్ని మల్టిప్లై చేస్తే డెల్టా ఆర్ వాల్యూ వచ్చేసి ఫైనల్గా మనకు అరౌండ్ 1.8గా రావడం జరుగుతుంది. అండ్ ఇది మన ఫైనల్ ఆన్సర్. ఆర్ ప్లస్ డెల్టా ఆర్ ఈక్వల్స్ టు ఆర్ వాల్యూ వచ్చేసి మనకు 66.7 వచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ 1.8 ఓమ్స్గా ఫైనల్ ఆన్సర్ అనేది మనకు వస్తుంది. ఈ రకంగా మనం ప్రోడక్ట్లో కానీ లేదా డివిజన్లో కానీ ఉన్నప్పుడు దాని యొక్క ఆన్సర్ని అప్రాక్సిమేషన్ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీంతో మన ఎగ్జాంపుల్ 2.10 ఫినిష్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం రూల్ 3 గురించి నేర్చుకుందాం. ఇక్కడ రూల్ 3 ఏంటంటే ఎర్రర్ ఇన్ కేస్ ఆఫ్ ఎ మెజర్మెంట్ క్వాంటిటీ రైజ్డ్ టు ఏ పవర్. అంటే మనకు ఏదైనా ఒక క్యాలిక్యులేషన్లో పవర్స్ ఏమైనా వచ్చినప్పుడు దాన్ని ఎర్రర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పేది ఈ రూల్. అండ్ దీని ప్రకారం ఇక్కడ చూస్తే ద రిలేటివ్ ఎర్రర్ ఇన్ ఎ ఫిజికల్ క్వాంటిటీ రైజ్డ్ టు ద పవర్ k ఈస్ ద k టైమ్స్ ఆఫ్ ది రిలేటివ్ ఎర్రర్ ఇన్ ది ఇండివిజువల్ క్వాంటిటీ. సో దీని ప్రకారం లెట్ us సే మనం ABC అనేవి ఏవైనా ఒక 3 ఫిజికల్ క్వాంటిటీస్ అనుకున్నామంటే దెన్ let z ఈక్వల్స్ టు a పవర్ p b పవర్ q డివైడెడ్ బై c పవర్ r. ఈ రకంగా ఏదైనా ఒక ఈక్వేషన్ ఉందనుకుంటే ఇక్కడ నాట్ ఓన్లీ డివిజన్, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్నా కూడా మనకు సేమ్ ఆన్సరే వస్తుంది. ఓన్లీ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది పవర్స్. మనకు ఈ రకంగా ఒక మెజర్డ్ వాల్యూలో పవర్స్ ఏవైనా వచ్చాయంటే వాటి యొక్క అప్రాక్సిమేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. దీని ప్రకారం రిలేటివ్ ఎర్రర్ ఆఫ్ ది జెడ్ డెల్టా జెడ్ బై జెడ్ మీన్ ఈక్వల్స్ టు p ఇంటూ డెల్టా a బై a ప్లస్ q ఇంటూ డెల్టా b డివైడెడ్ బై b ప్లస్ r ఇంటూ డెల్టా c బై c. ఇది మన ఈక్వేషన్ ఫర్ అప్రాక్సిమేషన్. అండ్ దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఒక న్యూమరికల్ని చూద్దాం. ఎగ్జాంపుల్ 2.12. దీంట్లో ఏమి ఇచ్చారంటే ఏ సింపుల్ పెండులం ఈజ్ t ఈక్వల్స్ టు 2 pi root l by g, measured value of l equals to 20 centimeters, known to 1 millimeter accuracy, and time for 100 oscillations of the pendulum is found to be 90 seconds using a wristwatch of 1 second resolution. What is the accuracy in the determination of small g? ఇక్కడ మనకు సింపుల్ పెండులం యొక్క టైం పీరియడ్ ఫార్ములా ఇచ్చారు, అండ్ టైం పీరియడ్ ఫర్ 100 ఆసిలేషన్కి ఇచ్చారు, అండ్ ఆ టైం పీరియడ్లో ఉన్న ఎర్రర్ ఇచ్చారు, దెన్ లెంత్ ఆఫ్ ద పెండులం ఇచ్చారు, దాని యొక్క ఎర్రర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది యాక్యురసీ ఇన్ డిటర్మైనింగ్ జీ వాల్యూ. సో మనం జీ వాల్యూకి అప్రాక్సిమేట్ వాల్యూని ఇక్కడ కనుక్కోవాల్సి ఉంటుంది. అది ఎలాగంటే ఫస్ట్
L ఈక్వల్స్ టు 20 సెంటీమీటర్స్, డెల్టా L ఈక్వల్స్ టు 0.1 సెంటీమీటర్స్. ఇక్కడ యాక్చువల్గా 1 మిల్లీమీటర్ ఇవ్వడం జరిగింది, బట్ మనం సాల్వ్ చేసేటప్పుడు అన్ని ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ అన్నవి ఒకే మెజరింగ్ సిస్టంలో ఉండాలి కాబట్టి దీన్ని 0.1 సెంటీమీటర్గా ఇక్కడ రాయడం జరిగింది. అండ్ దెన్ టైం పీరియడ్ వాల్యూ ఇచ్చారు. దాని ప్రకారం టైం పీరియడ్ ఆఫ్ ఏ పెండులం ఈక్వల్స్ టు total time taken divided with number of oscillation. Total time taken is 90 seconds divided with number of oscillations are 100. చేస్తే మనకి ఏమొస్తుందంటే t ఈక్వల్స్ టు 0.9 సెకండ్స్ వస్తుంది. ఇది t వాల్యూ. అండ్ డెల్టా t వాల్యూ ఏమొస్తుందంటే డెల్టా t ఈక్వల్స్ టు డెల్టా t డివైడెడ్ బై n, టోటల్ టైం టేకెన్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ 1 డివైడెడ్ బై 100. యాక్చువల్లీ ఇది లీస్ట్ కౌంట్ ఎర్రర్. సో ఇందులో లీస్ట్ కౌంట్ వచ్చేసరికి 1 సెకండ్ అని ఇచ్చారు కాబట్టి దీని ప్రకారం ఇక్కడ 1 డివైడెడ్ బై 100 వేస్తే మనకు ఫైనల్గా డెల్టా t ఈక్వల్స్ టు 0.01 సెకండ్స్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఒక ఫార్ములాను మనకి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం t ఈక్వల్స్ టు 2π√L/g. ఇది స్టాండర్డ్ ఫార్ములా ఫర్ టైం పీరియడ్. ఇక్కడ మనం ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేస్తే మనల్ని కనుక్కోమని చెప్పింది యాక్యురసీ ఫర్ జీ వాల్యూ. సో ఇక్కడ జీ వాల్యూ యాక్యురసీ కనుక్కోవడానికి మనం ఈ ఫార్ములాని కాస్త మాడిఫై చేద్దాం. అది ఎలాగంటే ఫస్ట్ దీన్ని స్క్వేర్ చేద్దాం. చేస్తే t² ఈక్వల్స్ టు 2π√L/g హోల్ స్క్వేర్ వస్తుంది. తర్వాత ఈ స్క్వేర్ని సపరేట్ చేస్తే 2π² ఇంటూ L/g వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో జీని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం, టీని రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే మనకు g ఈక్వల్స్ టు 2π² యాస్టీగా రాస్తాం అండ్ ఎల్ యాస్టీగా వస్తుంది, డివైడ్ విత్ g ప్లేస్లో t² రీప్లేస్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ ఈక్వేషన్లో కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు ఇది కాన్స్టెంట్. సో మనకు పనుంది వచ్చేసరికి ఓన్లీ ఎల్తో అండ్ t²తో. సో ఇప్పుడు మన థర్డ్ రూల్ని అప్లై చేస్తే ఇక్కడ డెల్టా g డివైడెడ్ బై g ఈక్వల్స్ టు డెల్టా L డివైడెడ్ బై L ఇంటూ 1. ఇక్కడ 1 నేను సపరేట్గా రాయట్లేదు, ఎందుకంటే దీని L యొక్క పవర్ వచ్చేసరికి 1 కాబట్టి ఇంకోసారి సపరేట్గా మెన్షన్ చేయట్లేదు. ఇక్కడ యాక్చువల్గా ఇంటూ 1 అనేది ఉంటుంది. So better I'll write here 1 into అని రాద్దాం. Then plus 2 into మనకు డెల్టా t డివైడెడ్ బై t. అండ్ తర్వాత సబ్స్టిట్యూషన్ ఇంకా నెక్స్ట్ డెల్టా g బై g ఈక్వల్స్ టు డెల్టా L వచ్చేసి ఇక్కడ మనకు 0.1 సెంటీమీటర్గా ఇచ్చారు, డివైడెడ్ బై L వాల్యూ వచ్చేసి 20గా ఇచ్చారు, ప్లస్ 2 ఇంటూ ఇన్ ద న్యూమరేటర్ డెల్టా t అంటే 0.01 సెకండ్ డివైడెడ్ బై t వచ్చేసి 0.9 సెకండ్. అండ్ దీని యొక్క రేషియో తీసుకున్నామంటే మనకు 0.005గా వస్తుంది, ప్లస్ 2 ఇంటూ దీని రేషియో తీసుకుంటే 2 ఇంటూ 0.0111. నెక్స్ట్ స్టెప్లో 0.005 యాస్టీగా రాస్తాం, ప్లస్ ఇక్కడ మల్టిప్లై చేస్తే మనకు ఏమొస్తుంది 0.022. అండ్ ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసామంటే మనకు 0.027. అండ్ ఇది మన ఫైనల్ ఆన్సర్. నౌ ద పర్సంటేజ్ ఎర్రర్ అనుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ కనుక్కున్నది రిలేటివ్ ఎర్రర్, అండ్ దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం పర్సంటేజ్ ఎర్రర్ని కనుక్కోవాలంటే దీన్ని ఇంటూ 100తో మల్టిప్లై చేయాలి. డెల్టా g బై g ఇంటూ 100 చేస్తే మనకేమొస్తుంది 0.027 ఇంటూ 100 ఈక్వల్స్ టు 2.7% వస్తుంది.
అది మన ఫైనల్ ఆన్సర్. దీన్ని అప్రాక్సిమేట్గా మనం 3%గా రాసుకోవచ్చు. అంటే మన ఫైనల్ యాక్యురసీ ఫర్ జీ వాల్యూ వచ్చేసి 3%. అండ్ ఇది మన ఫైనల్ ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ 2.12. అండ్ దీంతో మన కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనే టాపిక్ అనేది ఫినిష్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. స్టే సేఫ్.